ఐక్యమత్యంగా ఉంటున్నాయి తప్ప మన సంఘాలు ఐక్యమత్యంగా అనేక పరిస్థితులు మనం చూస్తున్నాం. అది మనం కొద్దిగా గమనించుకోవాలి. ఈ మధ్య కాలంలో కాగిత బాలు ఒక సీనియర్ జర్నలిస్టు సామాజిక ఉద్యమంలో అంటే మీడియాలో 20 సంవత్సరాలుగా పనిచేస్తుండు. ఆయన సోషల్ మీడియాలో అనేకమైన కార్యక్రమాల్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కానీ ఆ సోషల్ మీడియా వేదిక చేసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసే అంశాలను ముందున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే తన సతీమణి ఇక్కడ టౌన్లో మన ఎంకపేట స్కూల్లో వర్క్ చేస్తున్న గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తుంది. అయితే కక్ష శాతం చర్యలుగా ఈరోజు ఆమె ఆల్రెడీ ఇక్కడికి టౌన్కు రావడం జరిగింది. టౌన్లో పనిచేస్తుంది. టౌన్లో పనిచేయడానికి కారణం కూడా అది మెడికల్ సర్టిఫికేట్ అలా కొడుకు ఉంది, దూర ప్రాంతాలకు వెళ్ళొద్దని హెల్త్ ఇష్యూకి సంబంధించిన కొడుకు హెల్త్ ఇష్యూకి సంబంధించి కూడా ఆ సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ ఉండకుండా కానీ ఒక 60 కిలోమీటర్ దూరం మా రుద్రంగి మాల పక్కకు అడ్జస్ట్మెంట్ పేరుతో ఈరోజు స్కూల్లో స్ట్రెంత్ లేదని చెప్పి అడ్జస్ట్మెంట్ చేస్తూ దూర ప్రాంతానికి పంపడం జరిగింది. కానీ మళ్ళా ఇక్కడికి అదే స్కూల్కు వేరే స్కూల్ టీచర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నియమించారు. అంటే ఇది కావాలని కక్ష సాధన చర్యగా ఈరోజు మనం భావించవలసిన అవసరం ఉంది. ఈరోజు భావస్థేచ ప్రకటన అందరికీ ఉంది, ఒక జర్నలిస్ట్గా ఉంటుంది. ఆయన అధికారులను ప్రశ్నించుకుంటు నన్ను కావాలని ఎందుకు మా భార్యను ట్రాన్స్ఫర్ చేసిన ప్రశ్నించాడు. ఎందుకు పరిస్థితి కావాలని చేస్తున్నా మీద కుట్ర సాధన చర్యనని భావించాడు. కానీ ఏం చేశారు? 163 అంటే బిఎన్ఎస్ 163 అనేది నిర్బంధం. దేశ విద్రోహులు లేదు అంటే మత కళలు విద్వేషాలు సృష్టించే వాళ్ళ మీద బిఎన్ఎస్ 163 చేస్తారు. మన తెలంగాణ ఉద్యమంలో కూడా బిఎన్ఎస్ 163 చూసామా? చూడలేము. ఆ రకంగా నిర్బంధం దళితుల పైన జర్నలిస్టుల పైన ఈ జిల్లాలో జరుగుతుంది. దాన్ని మనకు ఖండిస్తూ ఈరోజు దళిత సంఘాలుగా ఈరోజు అనేక ప్రజా సంఘాలుగా, బీసీ సంఘాలుగా, గిరిజన సంఘాలుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అంశం పైన మనం ఖండిస్తూ దేశంలో రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా దళితులు కావచ్చు, ఆ అంశం పైన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. దాన్ని మనము ఎవరైనా మీరు బాధ్యతగా అంటే మీ ఉన్న హోదాలో చెప్తూ ఆ అంశం పైన మాట్లాడుతూ దీన్ని ఖండిస్తూ భావికాలకు మన కాగిత బాలకు మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది అని కుటుంబానికి. ఎందుకంటే సరే నువ్వు చేసినావు, ట్రాన్స్ఫర్ చేసినావు, ఈయన మీద నిర్బంధం చేసినావు, వెంటనే ఒక మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వచ్చి సోదాలు చేస్తారా? అంటే మెజర్మెంట్ చేసి మేము ఇంటికి కూల్ చేస్తామని చెప్తారా? అంటే ఇది కక్ష సాధక చర్యనే కదా. మనము ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి చర్యలు పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే ఈ జిల్లాలో మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. అంటే ఎవరు అధికారంలో ఉన్నా పెద్దదారు చెప్పినట్టే మన దళితుల నటులు, మన దళ సంఘ నటులు వినాల అర్థం చేసుకోవాలి. ఎవరికి అన్యాయం జరిగినా మన దళితులు అన్నట్టులము బీసీ సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. లేకపోతే ఈ రాజ్యం అనేది పెద్దదారుల అంటే మన ధర్మశాస్త్రం మన అందరూ కొందరు ఇద్దరు కావచ్చు. మన ధర్మశాస్త్రం ఏంటంటే ఒక కులాన్ని ఒక కులం తొక్కేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఆ రకంగా ఈరోజు మనల్ని మన వాళ్ళకి తొక్కేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే మన వాళ్ళకి తొక్కేసే పరిస్థితి తీసుకొస్తున్నారంటే వాళ్ళు కావాలని చేస్తుంది కాబట్టి మన వాళ్ళు మన మీద దాడి చేస్తుంది. దాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఎంత. ఎందుకంటే ఇప్పుడు మనలు మన మీద దాడి చేస్తుంది, కానీ మనల మీద వేరేటో దాడి చేసినా మనం కూడా రేపు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మన బిడ్డలే, మన జాతి బిడ్డలే కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ అంశాలన్నిటి మనము చర్చించుకోవాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టుల పైన, దళితుల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల పైన కూడా మనందరం కూడా ఐక్యంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం మీటింగ్ పెడదాము, ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని అనుకున్నాం, కానీ కొంచెం డిలా కావడం జరిగింది. ఆ డిలా అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా మన దళిత మూవ్మెంట్ అనేది మన జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ కూడా మూవ్మెంట్ అనేది ఐక్యంగా మూవ్మెంట్ అంటారు. ఇండివిజువల్ కోసము, వ్యక్తిగత కోసము, వ్యక్తిగత రాజకీయం కోసము తప్ప. అదేవిధంగా మొన్నటి రోజున అంటే 2-3 months అవుతుంది, మన జర్నలిస్టులు ఉంటారు. ఒక రైతు సమస్య పైన అన్న ముందరండి రైతు సమస్య పైన కోనపట్ల ప్రసాద్, కరుణాకర్, నరేష్ అనే వాళ్ళు రిపోర్టర్స్, సీనియర్ రిపోర్టర్స్, వాళ్ళు కావాలని జైలుకి పంపారు. అంటే మన మీద దాడి చేసే పరిస్థితి. అంటే ప్రశ్నిస్తే
లేకుంటే వాస్తవాలు వెలుగు తీస్తే వాస్తవాలు మాట్లాడితే అలాంటి నిర్మాణాలు ఎందుకు మరి మన జిల్లాలో జరుగుతున్నాయి అంటే ఒకరిపైన దాడి చేసి ఒకరు స్పందించలేకపోని పరిస్థితులు మనం ఉన్నాం కాబట్టి మన మీద దాడి జరుగుతుంది. ఉన్నటువంటి ఒక దళిత కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు నరేష్ ప్రసాద్ కమలాకర్ అనే వ్యక్తులను ఈరోజు జైలుకు పంపాల్సిన పరిస్థితి ఏంటిది మరి? అనే వాస్తవానికి సోషల్ మన వార్త రాస్తే జైలుకు పంపుతారు. ఆ రకంగా ఈ జిల్లాలో ఆ రకమైన నిర్బంధాలు ఉంటాయి. ఆ రకంగా మనము ఈ అంశాలన్నిటి ఒక్కొక్కరు మాట్లాడి చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ పైన కూడా మనందరం కూడా ఎజెండా పెట్టుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పార్టీలు వేరైనా ఆ పార్టీలో మనం బీసీ అంటారు, దళితులు అంటారు తప్ప అది రెండో రావని ఎక్కడ కూడా అన్నారు. మనకు ఓటు అనేది అంబేద్కర్ ఇచ్చాడు, రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చింది కాబట్టి ఆ మాత్రం మనకి ఈ దేశంలో మనకు విలువలు ఉన్నాయి. అందుకని మనందరం కూడా రాజ్యాంగం రక్షించుకోవాలి, మన జర్నలిస్టులను రక్షించుకోవాలి, ఈ సమాజం జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టాలి, వ్యతిరేకించవలసిందిగా మనందరి బాధ్యత ఉంది. జర్నలిస్టుల పైన అదేవిధంగా దళిత జర్నలిస్టుల పైన కాయిద్ బాల్ పైన దాడిని ఖండిస్తూ అదేవిధంగా బిఎన్ఎస్ఎస్ 163ని ఎత్తివేయాలని, నిర్బంధాన్ని ఎత్తివేయాలని లహరి బకెట్ హాల్లో సిరిసిల్ల జిల్లా కేంద్రం లహరి బకెట్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి దళిత సంఘ నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ సంఘ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘ నాయకులు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్, బిఎస్పి, బిఎల్ఎఫ్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి అందరూ కూడా, అదేవిధంగా ఇందులో అడ్వకేట్స్, అదేవిధంగా జర్నలిస్టులు, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. కావిత్ బాలకు కుటుంబానికి అండగా వారిపైన నిర్బంధాన్ని ఖండిస్తూ అదేవిధంగా వారు ఈ రాజ్యాంగం చేసిన కుట్రలను మొత్తం కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చలో భాగంగా నిర్బంధాన్ని ఎత్తివేయకపోతే భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు దళిత సంఘాలుగా, దళిత ఐక్య వేదికగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకెళ్ళద్దా అని మేము ఈ సందర్భంగా చర్చించుకున్నాము. వివిధ పార్టీలలో ఉన్నా కానీ మన ఏకైక జెండా దళిత అంబేద్కర్ జెండా అని ఈరోజు మేము ఒక ఏకపక్ష ధోరణికి రావడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ మీద దాడి జరిగితే కాంగ్రెస్ వాళ్ళు స్పందించడం, కాంగ్రెస్ మీద దాడితే టీఆర్ఎస్ స్పందించడం, ఇవన్నీ కూడా ఈ జిల్లాలో నడుస్తుంది. దళిత మూవ్మెంట్ అనేది మొత్తం కూడా నిర్వీర్యం అవుతుంది. పెత్తందారులకు ఈరోజు ఒడిగం చేసి బానిసత్వంలోకి వెళ్ళే విధంగా ఈ దళిత ఉద్యమం అనేది నడుస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఐక్యంగా ఉండడానికి కోసము 65 మంది ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ఇద్దరితో ముగింపు కాదు, ఈరోజు ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఈరోజు కాయిద్ బాల్ కావచ్చు, ఇద్దరు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ గ్రామాలలో, ఆ టౌన్లో కావచ్చు, ఆ ప్రాంతాలలో అనేక సమస్యలలో ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలకు అన్ని కూడా ఐక్యంగా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఒక యూనిట్కి వెళ్ళి ఆ సమస్యల పైన అధ్యయనం చేసి ఆ సమస్యల పైన అధికారుల లేకపోతే అగ్రవర్ణాల ఆమె దాడి చేస్తున్నా అని చూసుకొని ఆ తదుపరి ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కాగిత పాల్ పైన వెంటనే నిర్బంధాన్ని ఎత్తివేయాలి, 163ను మొత్తం కూడా ఎత్తివేయాలని, ఆ యథావిధిగా తన సతీమణి సౌభాగ్యను యథావిధిగా ఉన్నటువంటి పోస్టులకి ఇంకబెట్టి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు తెలియజేస్తూ ఈ సమావేశము ముగింపు ఆరంభం మాత్రమే, ఇంకా ముగింపు అనేది కాదు. భవిష్యత్ కార్యాచరణ ఈ 2 రోజుల్లో చెప్తామని ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు తెలియజేస్తున్నాం.